హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గలతీయులకు 5వ అధ్యాయము 16వ వచనము. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చుదురు. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో మనుషులకి అనేక రకమైన పోరాటాలు, అనేక రకమైన యుద్ధాలు, లేదంటే అనేక రకమైన సమస్యలు ఉంటాయి కదండి. వాటన్నిటిని జయించడానికి మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తితో నింపి నిన్ను గైడ్ చేసి నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటే నువ్వు ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లితే, అదే యోహాను సువార్తలో ఉంటుంది కదా, నీవు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్తావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనకి ఎలాంటి పరిస్థితి ఎదురైనా కానీ మనము ఆత్మానుసారంగా నడుచుకుంటే దేవుడు అన్ని విషయాల్లో ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా నిన్ను నన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.